ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు సమాధానం కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. ఎవరైతే ఈరోజు సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సమాధానం కలుగునట్లుగా కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగా అని వారితో చెప్పాను. ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఆయన పునరుత్థానం లేచిన తర్వాత యూదులకు భయపడి శిష్యులైతే తలుపులు వేసుకొని ఎంతో భయంతో లోపల ఉన్నప్పుడు ప్రభు అయితే ఆ తలుపులు మూసుకుని ఉంటుండగానే ఆయన లోపలికి వచ్చి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును కాకని పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దిరో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. కనుక ఆయనకి ఎటువంటి సమాధానం అయితే ఆయన కలిగి ఉన్నారో అదే సమాధానాన్ని శిష్యులకు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకం చేసుకొని బలపరుస్తున్నటువంటి విధానాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాము. కనుక ఎవరి హృదయం అయితే విరిగి నలిగినటువంటి స్థితిలో ఉందో వారినైతే దేవుడి దినాన అలక్ష్యం అయితే చేయడు. ఖచ్చితంగా విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారిని బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ప్రతి సమయంలో ప్రభువు బలహీనంగా ఉండేటువంటి వారిని లేవనెత్తడానికి చూస్తూ ఉన్నాడు. ఆయన స్వభావం ఎంతో మంచిది. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన అన్నడూ ప్రవర్తించడు. కానీ మన యొక్క స్వభావం ఎలాగుందో, మన ఆలోచనలు ఎలాగున్నాయో దానిని బట్టే అతడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ శిష్యులకైతే ఇప్పుడు సమాధానం కావాలి. ఆయనైతే సమాధానం ఇచ్చారు. అలాగే గొప్ప అధికారాన్ని కూడా వారి జీవితంలో అనుగ్రహించబడ్డాన్ని, ఇంకా పరిచర్య కొరకే వారితో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేళ్ళు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అతడు ఎంతో విశ్వాసంతో చెప్పాడు. ఎందుకంటే అతడు ఏదో నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. తను ఏదైతే నమ్ముతూ ఉన్నాడో దాన్ని అతడి విశ్వాసం ప్రకటించుకుంటూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైందా కాదా అనేటువంటి ఆలోచన అయితే అతను చేయలేదు. కానీ అవిశ్వాసిగా ఉండేటువంటి స్థితిలోని అతడు తనను తాను చాలా బలంగా బలపరుచుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసే ఉండుమన్ను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్ను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును. కనుక ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని బలపరచువాడై ఉన్నాడు. ఎవరి మనస్సాక్షి కూడా కృంగకుండానట్లుగా, మనస్సాక్షి ఎవరిని బలహీనపరచుకున్నట్లుగా, ఏ చింత కూడా ఎవరిని ఆవరించుకున్నట్లుగా ఆయన గొప్ప కృప చూపిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో అనేక మందిని ఆయన బలపరచడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటికీ ఆయనే సమాధానం కలుగజేయను గాక. అన్ని విషయంలో నీ హృదయంలో నిబ్బరం కలుగజేసి నెమ్మదితో నింపును గాక. శిష్యుల విషయంలో శ్రద్ధ తీసుకున్నటువంటి దేవుడు ఈ దినాన ప్రతి ఒక్కరి విషయంలో, సమాధానం విషయంలో ఆయన శ్రద్ధ తీసుకొని శ్రేష్టమైనటువంటి సమాధానం నిన్ను అనుగ్రహించి ఏ విధమైనటువంటి బలహీనత నీ మనస్సాక్షి కలక్కున్నట్లుగా ఆయన కృపనిచ్చి నిన్ను నడిపించును గాక. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలో సమీపిస్తుండగా నీ సమాధానం నిత్యము మాతో ఉంచినందుకు వందనాలు ప్రభా. నైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడివి ఎన్నో నాయన. శిష్యులందరినీ
మీరు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నారో ఈ దినమున విరిగి కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారందరినీ కూడా ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారిని బలపరచమని, స్థిరపరచమని, మహిమ సన్నిధిని నిత్యము తోడుగా ఉంచమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.